అందరికీ 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 2015లో దీనికంటూ ఒక స్పెషల్ డే ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాజ్యాంగం టైప్ చేసింది కాదు, ముద్రించింది కాదు, స్వయంగా చేతితో రాసింది. ఈ రాజ్యాంగం రాయడానికి 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగం రాయడానికి అయిన ఖర్చు 64 లక్షలు. ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా పొందుపరిచినవి ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్. ఆర్టికల్స్ రాజ్యాంగం రాసిన తర్వాత 395, ప్రస్తుతం 448. షెడ్యూల్స్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత 8, ప్రస్తుతం 12. పార్ట్స్ భారత రాజ్యాంగం రాసిన తర్వాత 22, ప్రస్తుతం 25. ఇప్పుడు నేను నాకు తెలిసిన కొన్ని ఆర్టికల్స్ చెప్తాను. ఆర్టికల్ 1 యూనియన్ పేరు మరియు భూభాగం. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన. ఆర్టికల్ 3 రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేరు మార్పు. ఆర్టికల్ 4 మొదటి షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ సవరణలు మరియు 2 మరియు 3 కింద చేసిన శాసనాలు. ఆర్టికల్ 5 రాజ్యాంగం ప్రారంభంలో పేర్లు. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 7 భారత వెళ్ళే వారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 8 భారతదేశం తెలుపులో నివసిస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు. ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కులు నిలకడ. ఆర్టికల్ 11 పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది. ఆర్టికల్ 12 రాష్ట్ర నిర్వచనం. ఆర్టికల్ 13 లేదా అవమానించే చట్టం. ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం. ఆర్టికల్ 16 ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం. ఆర్టికల్ 17 అంతరావస్థాన యొక్క ముగింపు. ఆర్టికల్ 18 శీర్షికల ముగింపు. ఆర్టికల్ 19 వాక్ స్వేచ్ఛ. ఆర్టికల్ 20 నేరాలకు సంబంధించి రక్షణ. ఆర్టికల్ 21 జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ 21A 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కు. ఆర్టికల్ 22 కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుండి రక్షణ. ఆర్టికల్ 23 మానవ ప్రమాణం మరియు పిల్లల ఆశ్రమం. ఆర్టికల్ 24 కర్మాగారాల్లో పిల్లలకు ఉత్పాదన నిషేధం. ఆర్టికల్ 25 మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతభేదం ప్రచారం. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది. ఆర్టికల్ 32 హక్కుల అమలుకు నివారణలు. ఆర్టికల్ 36 రాష్ట్ర నిర్వచనం. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది. ఆర్టికల్ 39 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ సంస్థ. ఆర్టికల్ 41 పని, విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు. ఆర్టికల్ 43 పరిశ్రమ నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. ఆర్టికల్ 43A కర్మకారులకు జీవనాధార వేతనాల ప్రయత్నం. ఆర్టికల్ 44 పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్. ఆర్టికల్ 45 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు. ఆర్టికల్ 48 వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ. ఆర్టికల్ 48A పర్యావరణ, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ. ఆర్టికల్ 49 జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ. ఆర్టికల్ 50 యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్. ఇప్పుడు నేను షెడ్యూల్స్ చెప్తాను. షెడ్యూల్ 1 భారత సమగ్ర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. షెడ్యూల్ 2 జీతభత్యాలు. షెడ్యూల్ 3 ప్రమాణ స్వీకారాలు. షెడ్యూల్ 4 రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల విభజన. షెడ్యూల్ 5 షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన. షెడ్యూల్ 6 ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన. షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. షెడ్యూల్ 8 భారత రాజ్యం గుర్తించింది 2 భాషలు. షెడ్యూల్ 9 కోర్టుల పరిధిలోకి కేంద్ర రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు. షెడ్యూల్ 10 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. షెడ్యూల్ 11 గ్రామ పంచాయతీల సంస్థ. షెడ్యూల్ 12 నగర పంచాయతీ, మున్సిపాలిటీ అధికారాలు. ఇప్పుడు నేను 25 పార్ట్స్ చెప్తాను. పార్ట్ 1 యూనియన్ మరియు దాని భూభాగం. పార్ట్ 2 పౌరసత్వం. పార్ట్ 3
కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు. పార్ట్ 5 ప్రాథమిక విధులు. పార్ట్ 6 యూనియన్. పార్ట్ 7 రాష్ట్రాలు. పార్ట్ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. పార్ట్ 9 కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన. పార్ట్ 10 ప్రజాస్వామ్య లెక్కల. పార్ట్ 11 సహకార సంఘాలు. పార్ట్ 12 షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాలు. పార్ట్ 13 యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు. పార్ట్ 14 ఎన్నికలు. పార్ట్ 15 భారత విభాగంలో వాణిజ్యం మరియు సంభోగం. పార్ట్ 16 యూనియన్ మరియు రాష్ట్రాల కింద సేవలు. పార్ట్ 17 న్యాయస్థానాలు. పార్ట్ 18 ఎన్నికలు. పార్ట్ 19 కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. పార్ట్ 20 అధికార భాష. పార్ట్ 21 అత్యవసర నిబంధనలు. పార్ట్ 22 ఇతరాలు. పార్ట్ 23 రాజ్యాంగ సవరణ. పార్ట్ 24 తాత్కాలిక పరివర్తన మరియు ప్రత్యేక నిబంధనలు. పార్ట్ 25 సంక్షిప్త శీర్షిక హిందీలో అధికార వచనం మరియు రద్దు. ముఖ్యంగా అందరికీ షెడ్యూల్స్ మీద, చట్టాల మీద, సెక్షన్స్ మీద అవగాహన ఉండాలి కాబట్టి కొన్ని ఐపీసీ సెక్షన్స్ చెప్తాను. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్, భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. మన దేశంలో నేరాలు చేసిన వారికి దీన్ని అనుసరించే శిక్షలు వేస్తారు. భారతదేశ అధికారిక క్రిమినల్ కోడ్ సెక్షన్ 307 హత్యాయత్నం, సెక్షన్ 302 హత్యకు శిక్ష, సెక్షన్ 376 అత్యాచారం, సెక్షన్ 365 కిడ్నాప్, సెక్షన్ 201 సాక్ష్యం కలిగించడం, సెక్షన్ 34 వస్తువుల ఉద్దేశం, సెక్షన్ 412 జరుపుకుంటున్నారు, సెక్షన్ 141 అక్రమ డిపాజిట్, సెక్షన్ 191 తప్పు లక్ష్యం, సెక్షన్ 300 హత్య, సెక్షన్ 309 ఆత్మహత్య ప్రయత్నం, సెక్షన్ 310 గర్భస్రావం, సెక్షన్ 351 దాడి చేయడానికి, సెక్షన్ 354 మహిళలపై సిగ్గు, సెక్షన్ 415 ట్రిక్, సెక్షన్ 445 దేశీ మోక్ష, సెక్షన్ 494 జీవిత భాగస్వామి జీవితంలో పునర్వివాహం, సెక్షన్ 499 కరువు నష్టం, సెక్షన్ 511 నేరారోపణపై జీవిత ఖైదు. అందరికీ 70వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.